హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు నాటి నిహిత్. ఇప్పుడైతే మేము ఈవినింగ్ వాక్కి పార్క్ వచ్చేసినాము. చాలామంది జనాలు ఉన్నారు. పిల్లల్ని తీసుకొని వచ్చి మంచి ఫ్రెష్ ఎయిర్ కోసం అని చెప్పేసి అని టైం స్పెండ్ చేస్తున్నారు. క్వాలిటీ టైం అంటే ఇదే. పేరెంట్స్ ఇద్దరు తీసుకొని వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తే ఆ పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడైతే మా నిహిత్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అస్సలు అవతలేడు, రాడంట. అట్లీస్ట్ టికెట్ తీసుకొని లోపల వచ్చే వరకు కూడా అవతలేడు. అప్పుడే స్టార్ట్ చేసేసిండు ఎంజాయ్మెంట్. బై ద వే వర్షిని దగ్గర పెద్ద బ్యాగ్ ఉంది కదా, దాంట్లో అయితే బుక్స్ ఉన్నాయి. పార్క్లో కూర్చొని చదువుకుంటామని చెప్పేసి అని వచ్చిర్రు. అఫ్కోర్స్ నేనే ఇచ్చిన అనుకోండి ఆ సజెషన్. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫుల్ ప్రిపేర్ చేసి వచ్చేసినాం. వాకింగ్ చేయాలి, మొత్తం ఎక్సర్సైజ్ చేయాలి, స్కిప్పింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఇంటి నుంచి పార్క్ వచ్చేసరికి సరిపోయింది. ఇంకా మాకు పార్క్ వచ్చి కూర్చున్నాం. నిహిత్ అయితే ఆడుకుంటున్నాడు మట్టిలో ఆడడం నిహిత్ అయితే ఫస్ట్ టైం. ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ నాకు ఇట్లనే ఆడుకుంటుంటే చేతికి వచ్చి సురుకు పెట్టిందంట. ఆ మార్క్ ఇప్పటికీ కూడా ఉంది నాకైతే. పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ స్లైడర్ పైన ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతాడంట పైకి. సరే ఏమంటారు, ప్రతిదానికి మనం నో అని చెప్పడం కంటే ఒకసారి వాళ్ళు చెప్పింది కూడా వినాలి మనం. బికాజ్ ఆ నో అనేది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. అట్లా ఎక్కినంత మాత్రాన తప్పేం కాదు కదా, పడిపోతే పట్టుకోవడానికి మనం ఉన్నాం. యాజ్ ఎ పేరెంట్స్ మనం ఒక పాత్ చూపించాలి అంతే. ప్రతిదానికి మన డిసిజన్ రుద్దాలి అని చెప్పేసి అని అనుకోవద్దు. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్రీడమ్ అంటూ వాళ్ళకు ఉండాలి. ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ మాటలా అని అంటే అవును, ఖచ్చితంగా ఉంటుంది. ఈ చిన్న ఏజ్లోనే వాళ్ళ డిసిజన్ అనేది మనం కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మనం చెప్పింది కూడా వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. అందరూ మంచోళ్ళు కాదు అండ్ అందరు చెడ్డోళ్ళు కూడా కాదు. మనం మన పిల్లలకి గుడ్ క్వాలిటీస్ అనేటివి ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ ఒక మంచి లెవెల్లో చూడాలి అండ్ ఒక మంచి పర్సన్గా చేయాలి అని చెప్పేసి అని అంటే ఇప్పటి నుంచే మనం అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ సీరియస్ థింగ్స్ అపార్ట్, చూడండి అక్కడ వర్షిని పెద్ద బుక్స్ తీసుకొచ్చుకుంది చదువుకుంటా అని చెప్పేసి అని. నేను వీడియో తీస్తుంటే తను కూడా ఇంకా ఏదో వీడియో తీస్తూ ఉంది వాడు వెనకాల తిరుక్కుంటూ. ఇంకా లాస్ట్కి అయితే పోదామని చెప్పేసి అని డిసైడ్ అయిపోయినాం. అరౌండ్ 7 అవుతుంది టైం. రమ్మని చెప్పేసి అని పిలుస్తుంటే రానంటున్నాడు, ఆడుకుంటాడంట ఇంకా అక్కడనే. ఇంకా గుంజుకొని తీసుకొని వచ్చినాం, కొడుతున్నాడు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అని. కానీ బాయ్ చెప్పు. కోపం వచ్చింది, సీరియస్గా ఉన్నాడు, ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అని వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయేటప్పుడు పానీపూరి ఐస్ క్రీమ్ తినేసిపోయినాం. దట్స్ ఇట్ ఫర్ ద డే. బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.